ఫోటో పెట్టి తీసుకెళ్ళిపో. కొంచెం పెద్ద తోట అయితే కమ్యూనిటీ హెల్త్ సిఎల్సీ ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద టౌన్స్. సో అది కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా మనం తీసుకెళ్ళడం అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. అందులో భాగంగానే మనం ముందు హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతి కాగితం చెక్ చేసుకోండి. ఓకే ఇదేనా బాయ్? ఏ కాగితాలు ఇచ్చినా రాండి, కాగితాలు కాగితాలు తీసుకోండి. ఇదేనమ్మా రోజు ఈ గ్రామంలో ఈ కార్డు నుంచి ఎన్నిక చేసాం అనేది ఎస్పీఐ గారు అందరికీ చెప్పడం జరిగింది. ఈ కార్డు నుంచి ఒక ఉపయోగం ఏంటి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఎస్పీఐ గారు చేసినటువంటి విషయాల్లో మనం గమనించాల్సిందంటే ఈరోజు ఎక్కువ మనుషులు చనిపోయేటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనందరం బాధ్యతగా మనందరం ప్రజలందరూ కార్మికులు కావాలి. మరి ముఖ్యంగా మైనస్ డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. హెల్మెట్ లేకుండా హైవేల మీద ప్రయాణం చేస్తారు, మైనస్ ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. ఈ మూడింటి వల్ల నెగ్లెన్స్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంది. నిన్న చూసుకుంటే మా ప్రెసిడెంట్ వాళ్ళు టౌన్లోని హెల్మెట్ లేకుండా ఒక 10th క్లాస్ బాయ్ వెళ్ళి ట్రాక్టర్ పడుతున్నా వెళ్ళి అతను మెడ తలకాయ పగిలిపోయి మెదడుచ్చి బయటకు వచ్చి ఆలోచించాలి. తల్లిదండ్రులకి మేము చెప్తా ఉన్నాం, చిన్నపిల్లలకి వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు ఏదో కొత్తలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ అవగానే ఏదో ఉత్సాహంతో బళ్ళు కొనుక్కుని పక్క ఫ్రెండ్స్ దగ్గర వల్ల దానివల్ల ప్రమాదం కుటుంబం ఎంత అల్లాడిపోతుందో మీకు అల్లారం. దయచేసి ఎవరు కూడా చిన్నపిల్లలకి బళ్ళు ఇవ్వద్దు, మైనర్స్కి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇదిగా హెల్మెట్ ధరించాలి. హైవే రోడ్లు అయిపోయినాయి, అదేవిధంగా అంతా స్పీడ్ డ్రైవింగ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వెళ్ళాలనే ఉద్దేశం ఎంత చేస్తున్నాను. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఎవరైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ తెలియజేసినటువంటి వ్యక్తికి కూడా 25,000 రూపాయల అమౌంట్ ఇస్తుంది. అదేవిధంగా గాయపడిన వ్యక్తికి, దెబ్బతిన్న వ్యక్తి, ప్రమాదం జరిగిన వ్యక్తికి వెంటనే ఏ హాస్పిటల్లో అయినా అడ్మిట్ అయితే అతనికి 1,50,000 క్యాష్ లేకుండానే ట్రీట్మెంట్ చేయడానికి సెటిల్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కాబట్టి అది ఒక్కరు కూడా అనుకోని పరిస్థితిలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ గురించి సహకరించండి. ఏదైతే యాక్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తికి కూడా గవర్నమెంట్ ఫెసిలిటీ కలిగించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గంజా కానీ ఈ యొక్క మత్తు బయరాల గురించి యువత పట్టుకోకుండా సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ అప్రమత్తం కావాలని, అదేవిధంగా దీనికి సోషల్ మీడియా యాప్స్, లోన్ యాప్స్ కానీ తర్వాత బ్యాంక్ ఫ్రాడ్స్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాటిలన్నింటినీ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఫ్రాడ్కి, బ్యాంక్ ఫ్రాడ్లు కానీ లేకపోతే సైబర్ నేరాలకు ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈరోజు స్త్రీల వల్ల, ఆడపిల్లల వల్ల ఎంతో నిష్ఠతో వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎవరైనా కానీ చిన్నపిల్లలు కానీ ఆడవారిని కానీ ఏదైనా తప్పులు చేస్తే వారి మీద పోక్సా కేసులు విధించడం జరుగుతుంది. అందువల్ల చిన్నపిల్లల కానీ ఎవరైనా కానీ అఘాయిత్యాలు కాల్పడితే మా పోలీసు వారికి వెంటనే 112 కానీ 100 కానీ కాల్ చేస్తే పోలీసు వారు వచ్చి ఆ యొక్క సమస్య పరిష్కరిస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు మన గ్రామంలోకి వచ్చినప్పుడు బిజినెస్ చేస్తానని అడిగి వచ్చి తర్వాత వాళ్ళు రాత్రి దొంగతనాలు చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరైనా మన గ్రామంలో వస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేసి వాళ్ళు మీరందరూ కూడా ప్రశ్నించాలి. తర్వాత మనం ఇదిగా ఈ ఎండాకాలం వచ్చి అనుకోవటం కానీ డాబాల మీద కొనుక్కోవడం, ఎవరైనా కూడా ఇంటికి తాళాలు వేసి వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియజేస్తే LHMS అనేటువంటి సిస్టమ్ ద్వారా మీ ఇంటికి సెక్యూరిటీ ఆయుధాలు వెరిఫికేషన్ చేస్తానన్నా తీసుకోండి.
తీసుకెళ్ళి బండి తీసుకెళ్ళి సీజ్ చేసేయండి. బండి చాలా మంది